ఒక్కొక్కడిని పీకలు పిసికి చంపుతా, మట్టిలో కలిపేస్తా, రండిరా హాకీ బ్యాట్లతో హాకీ స్టిక్కులతో కొట్టుకుందామా, బ్యాట్లతో కొట్టుకుందామా, నా కొడుకులారా మీరెంత, మీ బతుకులెంతరా అని చెప్పి చేతిలో చెప్పు తీసుకొని ఇంత వీరాంగం సృష్టించినటువంటి, ఇంత దారుణంగా మాట్లాడిన ఒక వ్యక్తి మొన్నటికి చెబుతూ ఉన్నారు, అరే వైసీపీ గూండాలారా, అరే వైసీపీ రౌడీలారా, మీ సంగతి తెలుస్తా, నేను హోమ్ మినిస్టర్గా ఆనందకు రకరకాలుగా అధికారంలో ఉన్నాయని మొన్న ఈ మాటలు మాట్లాడుతూ మళ్ళీ ఇంకెవరినో గుండాలని చెప్పి అంటూ ఉన్నారు. ఆయన ఆ మాటలు మాట్లాడినటువంటి 24 గంటలు తిరగకముందే మరి మన అధ్యక్షుడే మాట్లాడిన తర్వాత మనం ఊరుకుంటే బాగోదు అనుకున్నారేమో. ఎవరో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అట, పంతం నానాజీనా ఎవరో ఎమ్మెల్యే అట, ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కాలేదు. మీడియాతో మాట్లాడుతున్నారు, ఆ నా కొడుకు జగన్, ఆ నా కొడుకు జగన్, ఏం భాష ఇది? ఆ నా కొడుకు జగన్, నా కొడక రా కడప వదిలి కాకినాడ రూరల్లో పోటీ చేయరా, వాడు రావాలి, వాడు పోటీ చేయాలి, నా కొడుకు, ఆ నా కొడుకు, వాడు రారా భాష ఎందుకు? జగన్ ఆట నుంచి వచ్చి కాకినాడలో ఎందుకు పోటీ చేయాలో తెలియదు. అసలు ఈ ఛాలెంజ్లు ఇవి ఏంటో మనకు అర్థం కాదు. అంటే ఇప్పుడు జగన్ను ఛాలెంజ్ చేసి జగన్ను తిడితే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారా మామూలుగా? ఇదంతా కనుక ఒక సంస్కారం లేని రూపానికి ప్రతిరూపాలు కాదు, ఒక సంస్కారం లేని రూపానికి ప్రతిరూపాలు ఇవన్నీ కూడా. అసలు సెన్స్ లేని రాజకీయం కాదు. జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి రా, అక్కడికి రా, ఆడు నా కొడుకు, మళ్ళీ వాళ్ళ నాయకుడు రౌడీజం గురించి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. రౌడీలాగా మీకు సంగతి తెలుస్తుంది. ఎవరు రౌడీలో ఎవరు ఎంత దారుణంగా మాట్లాడతారో రాష్ట్రం అంతా తెలుసు, రాష్ట్రం అందరికీ తెలుసు. నా దగ్గర మిత్రులు ఒక ఆయన చెబుతూ ఉండే ఇదే ప్రస్తావన ఏదో ఈరోజు సందర్భంలో చేస్తూ ఉంటే, మీకు అర్థం కావట్లేదా మీరు, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం టీడీపీలో ఉన్న గుండాలు రౌడీల గురించి కాదు నేను మాట్లాడేది, జనసేనలో ఉన్న గుండాలు రౌడీల గురించి కాదు, బీజేపీలో ఉన్న గుండాల రౌడీల గురించి కాదు. నేను మాట్లాడేది కేవలం వైసీపీలో ఉన్న గుండాలు, వైసీపీలో ఉన్న రౌడీల గురించే మాట్లాడతా. వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళని రౌడీలు గుండాలనే అంట, మేము అధికారంలో ఉన్న వాళ్ళని రౌడీలు గుండాలనే అంట. ఆయన దృష్టిలో వైసీపీ వాళ్ళకు ఉద్దేశించి మాత్రమే ఆయన మాట్లాడినా, వాళ్ళ పార్టీలో మాట్లాడినా, టీడీపీలో మాట్లాడినా, బీజేపీలో మాట్లాడినా, ఆయన పొత్తు పెట్టుకున్న వాళ్ళు మాట్లాడినా, ఎవరు ఏం మాట్లాడినా ఆయన వాళ్ళ సబ్జెక్టు వాళ్ళ గురించి కాదు, ఓన్లీ వైసీపీలో ఉన్న వాళ్ళదే ఆయన టార్గెట్. ఆయనకు అప్పగించిన మిషన్ అదే. ఆ మిషన్ను తూచే తప్పక అమలు చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక టాస్క్ అప్పగించారు, ఆ టాస్క్ అమలు చేస్తూ ఉన్నారు. అంత కమిటెడ్గా తనకు అప్పగించిన టాస్క్ను, అంటే వైసీపీని ద్వేషించాలి, వైసీపీ మీద అసూయ చెమ్మాలి, వైసీపీని మనం విమర్శ కాదు, ద్వేషం, అసూయ. మరి ఆయనకు అప్పగించిన టాస్క్ అదే సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నారు. మరి మీరు ఆయన్ను నిందించడం కరెక్ట్ కాదు కదా, విమర్శించడం కరెక్ట్ కాదు కదా అన్నారు. ఆలోచిస్తే నిజమే అనిపించింది. రౌడీలు గుండాలని వీళ్ళు వేరే వాళ్ళని అంటూ అంటారు. మళ్ళీ నా కొడుక జగన్ రారా, ఏందో ఇదంతా, నా కొడుకు రావాలి. ఎక్కడైనా కనుక ఆ జిల్లాలో ఉన్నోళ్ళు ఆ నియోజకవర్గంతో పై ఇక్కడికి వచ్చి పోటీ చేయి పక్కన అని చెప్పి ఛాలెంజ్ చేస్తే అది ఓకేనేమో. సరే, రాజకీయాలు ఇటువంటి ఛాలెంజ్లు కనుక మామూలేనేమో. కానీ ఆ నా కొడుకు, వాడు వీడు, ఏం భాష ఇదంతా?